సేవ ప్రారంభ దినాల్లో ఓ చోటకి ఇలాగే వెళ్ళాం. నేను బావటంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏమ్మా అన్నాను. అయ్యగారు, మా కోడల పిల్ల ఏమంటో అడుగుపెట్టిందో, అది అడుగుపెట్టినప్పటి నుంచి మా దీపం ఆరిపోయింది అయ్యా. అది మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యా. అది పెట్టే టార్చర్ ఇంత అంతా కాదయ్యా. అది వచ్చిన తర్వాతే నాకు బీపీ వచ్చింది అయ్యా. అది కోడలు కాదయ్యా, రాకాజీ రంప, అది మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యా అని తెగ ఏడుస్తుంది. సర్లే ప్రార్థన చేద్దాంలేమ్మా, పిలువమ్మా అన్నాను. ఈలోపు కొడుకుని పిలిచింది. కొడుకుని ఏమని పిలిచిందో తెలుసా? రే నాన్నా బుజ్జిబాబు. బుజ్జిబాబు అంటంతో వాడు ఏమైనా బుడతాడేమో, వాడు ఈ సైజు ఉంటాడేమో అని అనుకున్నా. ఆడు బుజ్జిబాబు కూడా వస్తున్నాడు. వింటారా? ఆడు బుజ్జిబాబు కూడా 6 అడుగులు ఎత్తు గొలియాతు కన్నా అని పట్టుకున్నట్టది. బుజ్జిబాబు. అయ్యగారు, అమ్మాయిని మా కూతురుని కూడా పిలుస్తాను ఆగు అంది. పిలువు తల్లి, నేను తొందరగా ప్రార్థన చేసి వెళ్తాను అన్నాను. ఇప్పుడు కూతుర్ని పిలిచింది. రే తల్లి, అమ్మ బంగారం రారా తల్లి, బంగారం రారా తల్లి అని బంగారం అని పిలుస్తుంది. బంగారం అంటంతో కూతురు మేలిమి ఛాయేమో. వినండి, బంగారు తల్లిని చూద్దాం అనుకున్నా. బంగారు తల్లి వైపు చూస్తే ఆ బంగారు తల్లి అమావాస్య చీకటే, తప్పేమి లేదు. కాకి పిల్ల కాకి ముద్దు. సర్లే బుజ్జిబాబు అంది. ఆ తర్వాత బంగారు తల్లి అంది, అమ్మ కోడలను కూడా పిలువు, ప్రార్థన చేసి వెళ్తాను. ఏమందో తెలుసా? ఆ మొదనష్టపదాన్ని పిలవాలంటావా అయ్యగారు అంది. నా ముందే మొదనష్టపద అందంటే నేను లేనప్పుడు ఎన్నెన్ని ఉంటుందో. ఏమిరా ఈ పెద్ద ఆవిడ ఇట్లా అంటుంది. సరే విసుకుపోయి ఉంటుందేమోలే, పిలువమ్మా అన్న. పిలిచింది. ఏమని పిలిచిందో తెలుసా? ఏమై చెవిటి మొహం దానా, ఏమై కాలిన మొహం దానా, ఎక్కడున్నావు రావే అంది. కాలిన మొహం అంటే నల్లగా ఉంటుందేమో అని అనుకున్నా. నేను అదే మొదటిసారి వాళ్ళ కోళ్ళను చూడటం. బిడ్డ నడుచుకుంటా చాలా అనుకువగా చేతులు కట్టుకొని చాలా అనుకువగా వస్తుంది. చూసా కాలిన మొహం అంది కదా, ఎట్టుంది ఈ బిడ్డను చూస్తే అద్భుతం తెలుసా? ఎర్రగా బాపు గీసిన బొమ్మలాగా, కొందనపు బొమ్మలాగా ఉంది. ఇక నాకు అప్పుడు అర్థమైంది, మారాల్సింది కోడలు మారాలి ఉండొచ్చు, నేను కాదన్నా. కోడల కంటే ఈ ముసలత్త మారాల. ఇంటికి కోడలు వచ్చిందంటే కూతురులాగా చూసుకోండి. అలాగని నేను కూతురులాగా చూసుకున్నంత మాత్రాన నువ్వు సాధించేదానిగా ఉండకూడదు. రూతును కూర్చి నయోమికి ఇచ్చి ఆ తల్లి మాట్లాడుతుంది, చనిపోయిన వారి పట్ల బ్రతికున్న నా పట్ల మీరు దయ చూపారమ్మా. మీరు నాకు దయ చూపారు గనుక యెహోవా మీ పట్ల దయ చూపునుగాక. ఇది క్రైస్తవ కుటుంబం. ఇలాంటి దైవికమైన వాతావరణం ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఉండునుగాక.